ఇక మరణమే అంతమా? ఇక భవిష్యత్ అంతా అగమ్య గోచరమేనా? ఒక్కసారి ఆగి ఈ 3 ప్రశ్నలు ఆలోచించు. అవును, మనిషి ఒంటరివాడన్న సత్యాన్ని ఈ కోవిడ్-19 ఈ నగ్న నిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. కని విని ఎరగని రీతిలో మనిషే మనిషికి శత్రువు అయిపోయాడు. వైద్య సేవలు అందిస్తూ చివరికి అసలు బాసిన ఆ వైద్యులు కోరుకున్న ఆఖరి కోరిక ఏమై ఉంటుంది? గౌరవప్రదమైన వీడుకోలు. చివరికి ఈ కోవిడ్-19 విపత్తులో ఆ గౌరవప్రదమైన వీడుకోలను కూడా మనిషి నిరాకరించాడు. ఇది నగ్న నిజం. మనిషి ఒంటరిగానే వచ్చాడు, ఒంటరిగానే వెళ్తాడు. అయితే కీర్తనకారుడు అంటున్న మాట, గాఢాంధకారమైన లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను. ఎందుకు? నీవు నాకు తోడై ఉన్నావు. ఇమ్మానుయేలు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అన్న ఆఖరి మాట ఏంటంటే, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నాను, నేను విడువను, ఎడబాయను, అతడున్నాడు, ఇది చాలును. రెండో సమస్య, ఇక మరణమే అంతమా? ఎక్కడ చూసినా సరే భయాందోళనకరమైన వాతావరణంలో ఈ మరణం మృదంగం మ్రోగుతూ ఉంది. ప్రతిరోజు సంఖ్యలు పెరిగిపోతూ ఉన్నాయి. చెయ్యి దాటిపోయిన పరిస్థితి, ఎక్కడ మరణం పొంచిందో తెలియని దుస్థితి. అయితే విపత్తులో యోబు అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నేను అతన్ని చూస్తాను, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచనియదు. అందుకొరకు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు మరణంలో నుండి జీవంలోకి దాటినావని నిశ్చయంగా చెప్పుచున్నాను యేసుప్రభువారు అన్న మాట. మృత్యుంజయుడైన యేసుప్రభువారు, ఆయన సజీవుడు, అతనున్నాడు, ఇది మనకు చాలును. మూడో సమస్య, ఒక్కసారి ఆలోచించు. భవిష్యత్ అంతా చిమ్మచీకటి అయిపోయింది. వాణిజ్య రంగం అంతా ఒక్కసారి కుదేలైపోయింది. ఉద్యోగాలు కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. చివరికి బ్రతకడమే ఒక ప్రశ్నగా మిగిలిపోయిందా? ఇలాంటి సమస్య 1000 సంవత్సరాల క్రితం కనాను దేశంలో తలెత్తింది. అప్పుడు యాకోబును ధైర్యపరిచిన ఒకే ఒక సత్యం, నీ కుమారుడైన యోసేపు బ్రతికున్నాడు అన్న ఒక వార్త విన్నాడు. వెంటనే ఆయన అంటున్న మాట ఏం తెలుసా? నా కుమారుడు యోసేపు సజీవుడు, బ్రతికున్నాడు, ఇంతే నాకు చాలు. ఒక్కసారి ఆలోచించు. ఆ యోసేపు 7 సంవత్సరాల కరువులో వాళ్ళందరినీ పోషించాడు. అయితే ఈరోజు అద్భుతమైన సత్యం ఏంటంటే, మన పరమ యోసేపు అనే యేసుక్రీస్తు ప్రభువారు, అతడు సజీవుడు, అతడున్నాడు, ఇది చాలును. నీ చింతలన్నీ కూడా ఒక్కసారి మరిచి యేసుక్రీస్తు యందు ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అనే సత్యాన్ని మరొకసారి ధైర్యంగా ప్రకటిస్తున్నాను. కృంగుదల నుండి నీ ఆత్మను, నీ ప్రాణము లేవనెత్తుకొని, ఓ నా ప్రాణమా ఏల కృంగి ఉన్నా, నాలో నువ్వేలా తొందరపడుచున్నావని కోరా కుమారులు వారి ప్రాణంతో మాట్లాడే రీతిగా ఆ మన విమోచకుడు సజీవుడు, అతడున్నాడు, ఇది చాలన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేయాలన్నా